నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మాజీ మండవ వెంకటేశ్వరరావు గారికి, మరో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా సహచరులు ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి తలపడ్డటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులకు, వేదిక మీద ఉన్నటువంటి మా సహచరులందరికీ, ముందున్నటువంటి మేము అప్పుడు యువకుడుగా ఉన్నాం. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా యువకుడుగానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడప్పుడే రాజకీయం నిలిచినటువంటి పరిస్థితులు, ఒకవైపు ఏకద్రో రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు ఓ రాజకీయాల్లోకి వస్తారు, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వస్తారు అని అంటే, వారు రాజకీయాలకు రావడము ఒక 6 మాసాల కాలంలోనే రాజకీయంగా మూలాలు ఉన్నటువంటి పార్టీని ఆ రోజు మరి ప్రజల నుంచి మార్చి తెలుగుదేశం పార్టీ దేశమంతా దిగ్భ్రాంతి చెందేటువంటి రీతిలో ఫలితాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కరెంటు మీద కనీస విద్యుత్తు ధరలు పరిమితం చేసినటువంటి రీతి గాని, పటేల్ పటావారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి దృఢమైన నిర్ణయం తీసుకున్నటువంటి రీతి గాని, మహనీయుడి విగ్రహాన్ని మరి వాళ్ళ ఈ కోటగిరి కేంద్రంలో, మండల కేంద్రంలో, ఈ కేంద్రంలో మరి ఘనంగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. అటువంటి వ్యక్తి చిత్తశుద్ధితో చేసినటువంటి సేవ ఏదైతే ఉందో, సేవ ఏదైతే ఉందో అది మనందరికీ ఆదర్శం, అనుసరణీయం. ఆ రకమైనటువంటి వ్యక్తికి ఆయన అడుగు జాడల్లో ఆయన నడిచినటువంటి రీతిలో నడిచేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా నిజమైన నివాళి అర్పిద్దామని చెప్పి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పి సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. దానికంటే ముందుగా మండవ వెంకటేశ్వరరావు గారు మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, సహచరులు, ఎంతో కాలం రైతుగా మనందరికి కూడా సుదీర్ఘకాలం ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కూడా మంత్రి చేసి ఈ రోజున మన ముందుకు వచ్చినటువంటి మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పెద్దలు బోధన్ శాసనసభ్యులే కాదు, మాది మంత్రిగా మన జిల్లాతో మనకున్నటువంటి అనుబంధం, మన కార్యక్రమాల్లో పాత్రధారైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ఒక పెళ్ళుంది అయినా ఈ మంచి కార్యక్రమానికి రావాలి కాబట్టి వచ్చి వెళ్ళానన్నటువంటి పెద్ద మనసుతో వచ్చినటువంటి ఎంపీ పాటిల్ గారికి, అలాగే
చెప్పడం అందరం రాజకీయాలు వేరు అని అంటాం, మళ్ళా ఎవరు కాడు రాజకీయాలు చేస్తూనే ఉంటాం. అటువంటిది కాకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతోటి అన్ని రాజకీయ పార్టీలు రావాలి, అన్ని వర్గాలకు రావాలి. మా అందరికీ ఈ రాష్ట్రంలో అటువంటి రాజకీయాలు తీసుకొచ్చి ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు పెద్దలు తప్ప, సంతోష్ రెడ్డి గారు నన్ను చూస్తా ఉన్నాడు సీరియస్ గా, అపార్థం చేసుకోవద్దు, ఈ రాజకీయంలో ఈ మామూలు అటువంటి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో అనుబంధం, ఈ పార్టీ యొక్క లేదా ఎన్టీ రామారావు గారి యొక్క స్కూల్ యొక్క రాజకీయంలో మేమందరూ కూడా భాగస్వాములై ఈ స్టేజ్ మీద ఈ గౌరవానికి వచ్చినటువంటి సందర్భంలో లక్ష్మీనారాయణ గారికి కూడా రావాలి అన్నప్పుడు ఆయన కూడా ఎన్టీ రామారావు గారి ప్రోగ్రాం ఏంటి, నేను తప్పకుండా వస్తానని పెద్ద మనసుతో వచ్చినది. అలాగే బీజేపీ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారిని ఒక పెద్ద మనిషిగా గౌరవంగా ఎప్పుడు సృష్టించేటువంటి పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ, ఇక రవీందర్ రెడ్డి గారు పాపం టిఆర్ఎస్ కాంగ్రెస్ రైట్ ఇంకొద్దిగా అటు ఇటు ఉన్నా ఆయన రాజకీయ అరంగేటం కూడా వారి మిసెస్ కూడా తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీదే కార్పొరేషన్ గెలిచిందనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఇది గొప్ప కోసం కాదు, ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ తెలుగుదేశం ఈ పచ్చజెండా చూస్తే నేను ఎందుకు పచ్చజెండా పెట్టారా అని కూడా నేను అన్నాను. కానీ ఎన్టీ రామారావు గారి ఒక మంగళప్రదమైనదిగా ఆ రంగుతోటి ఆయన ఇష్టం ఉంది కాబట్టి దాన్ని కాదనలేక ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు ప్రతిపక్ష నాయకుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఇగో ఈ పార్టీలో పుట్టి పెరిగినోడే, ఈ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్టీలో పుట్టి పెరిగినాడు. క్యాబినెట్ లో కానీ రాజకీయంలో కానీ అబాధ చేసుకోవచ్చు లేదు. మా పాత్ర పెద్ద ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం ఆయన ఇచ్చిన మాకు నేర్పిన ప్రతి క్షణం మేమంతా కూడా రుణమైనటువంటి పరిస్థితి చెప్పడం కోసమే ఈ మాట చెప్తా ఉన్నాను. ఇక ప్రత్యేకించి వేదికలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు కానీ మిత్రులు జిల్లా పరిషత్ చైర్మన్ మా తాయారు గారు కానీ గంగాధర్ గారు కానీ ఎవరిని వదిలిపెట్టినా మా ఎంపీపీ గారిని కానీ రామాదేవ్ గారిని కానీ ఇక ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. 2 లైన్కి వెళ్తే నాగేశ్వరరావు గారు నాకు ముందే చెప్పినాడు, అరే ఇరికించి బాగా అక్కడ 4 గంటలకు ముఖ్యమంత్రి గారితో ఇది మీటింగ్ ఉంది అని చెప్పిన సందర్భంలో నేను కూడా తక్కువ మాట్లాడుతూ ఇక ప్రత్యేకంగా చాలా విషయాలు అందరూ చెప్తారు. ఎన్టీ రామారావు గారి గురించి పొగట్టు మొదలు పెడితే మేలు పర్వతాన్ని కింద నుంచి చిట్టెలకి పొగినట్టుగా ఉంటాయి. అటువంటి మహానుభావుడు గ్రామీణ ప్రాంతంలో కోటగిరి మండలం ఏర్పడటం దగ్గర నుంచి మొదలు పెడితే మండల హెడ్ క్వార్టర్లో అన్ని సదుపాయాలకి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. కోటగిరి అంటే ఇంత ఊరు, మండలం పెద్దది కానీ చిన్నది. కానీ ఈ రోజున బాన్సాడలో కాదు, రాష్ట్రంలో 1100 చిల్లర మండలాలు పెట్టినటువంటి మహానుభావుడు. గ్రామీణ స్థాయిలో పిహెచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ విధంగా చెప్పే బీసీలకి సాధారణత. ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ గురించి దేశంలో మోడీ గారు కూడా ఇవాళ బీసీల గురించి రాష్ట్రానికి కూడా పార్టీకి బీసీ పెడతారనే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అంతేకాదు కులగణన పేరు మీద దేని మీద వస్తుంటే ఆయన 40 ఏళ్ల ముందే బీసీలకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక వినూతనంగా ఇస్తే నష్టం జరిగింది తెలుగుదేశానికి. ఎందుకంటే చీలినారు. అంతకుముందు ఒకే పార్టీకి వేసినటువంటి బీసీలో వాళ్ళ చుట్టాలో వాళ్ళ ఆళ్ళు కాబట్టి మాకు చీలినాయి. కనుక రాజకీయాలు కానీ లాభ నష్టాలు కానీ మంచి కానీ చూడనటువంటి ఏకైక వ్యక్తి. మహిళలకు రిజర్వేషన్లు ఈ విధంగా చెప్పుకుంటే కూడా తరిగే కాదు, మీ అందరికీ తెలియని కాదు. కానీ ఈ రోజున కోటగిరిలో
ఆ స్ఫూర్తితోటి శ్రమ కోర్చి ఈ రోజున విగ్రహాన్ని చేసినటువంటి మీ కమిటీ అందరికీ పేరు పేరున అభినందనలు, మా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ ఆ ఎన్టీ రామారావు గారి యొక్క లెగసీలో పాత్ర చేసినందుకు సంతోషిస్తూ ఇప్పటికి కూడా ఒకటో రెండో చిన్నవి నాకు కనపడతా ఉన్నాయి. బొట్టులాగా అందమైన అలంకరణ చేస్తే ఒక దిష్టి బొట్టు పెడతారు, అటువంటి ఒకటో రెండు ఉన్నాయి. అవి కూడా కాదు, స్వచ్ఛంగా అందరూ కూడా మనస వాచ ఆ పెద్ద ఆయన ప్రోగ్రాం రావాలని కోరుకున్న సందర్భంలో ఈ చిన్న చిన్నవన్నీ కూడా పక్కన పెట్టి మహోన్నత కార్యక్రమంలో వచ్చిన అందరికీ, అలాగే నాగేశ్వరరావు గారి విషయంలో కూడా చెప్పారు, రాజకీయాల్లో కొంచెం మారుతా ఉన్నారు. అది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో దేవుడికి దొరికినట్టు. ఇది మమ్మల్ని సమర్థించుకోవడానికి కాదు, దేశ రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి కనుక రాజకీయాలు నేను బోదలుచుకోలేదు, కానీ వాస్తవాలు మాత్రం మీకు చెబుతూ అటువంటి పరిణామాల్లో పక్కన పెట్టి ఇటువంటి మహా కార్యక్రమాన్ని చేసే సందర్భంలో ఓటు మీ ఇష్టం, అది మీ హక్కు, ఎవరికి గులాంగిరి కాదు. ఒక ఓటర్కి ఉన్నటువంటి శక్తి మీ ఇష్టం. ఏ రాజకీయ పార్టీలకు కూడా నేను వ్యక్తిగతంగా కూడా అనుకుంటాను, ఏ సంఘాలు అయ్యో కైంకరమయ్యే కాదు, పార్టీలకి తొత్తులుగా ఉండాల్సినవి కాదు. తప్పకుండా సమాజంలో ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. అందరినీ కూడా ఆదరించాల్సినటువంటి రాజకీయ వ్యవస్థకి, ఈ సమాజానికి, ప్రభుత్వాలకి బాధ్యత ఉందనేది కూడా గుర్తించే విధంగా గుర్తిస్తామని మాట గుర్తిస్తూ ఆ ప్రయత్నాల్లో ఉంటాయని, అవన్నీ కూడా పక్కన పెట్టి ఇంత మహత్కర కార్యక్రమాన్ని మంచి భోజనాలతో మీరు చేసినందుకు మీకు మధురపూర్వకమైనటువంటి నమస్సులు. అందరికీ పేర్లు కూడా అన్ని తెలుసు, కానీ అవన్నీ చెప్పాలంటే కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టి వారందరికీ, మీ అందరికీ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సులు తెలియజేసుకుంటూ, సుదర్శన్ రెడ్డి గారు పాపం ఇందాకే వచ్చారు, మోడీ గారు ఢిల్లీ నుంచి లక్ష్మీనారాయణ గారు నవ్వుతున్నాడు, ఆ బోధన బ్రిడ్జికి ఢిల్లీ నుంచి పట్టుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ పాపం వెళ్ళి గౌరవ సూచంగా అక్కడికి వెళ్ళి వచ్చినారు కనుక వారిని సరైన సమయానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా మీ తరఫున మా తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి రామారావు గారి స్టాచ్యూ ఆవిష్కరణకు వచ్చేసిన పెద్దలు మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇప్పటి వరకు చాలా చక్కగా చెప్పేసిన మిత్రుడు సీనియర్ నాయకుడు మణి వెంకటేశ్వరరావు గారు, మా రవీంద్ర రెడ్డి గారు స్లోగా బాపు నేను పంచాయతీలు పెట్టకు అంటే లక్ష్మీనారాయణ గారు, మా చైర్మన్ గారు గంగాధర్ గారు, తయారు గారు, మా అధ్యక్షుడు గారికి, మా ఎక్స్ ఎంపీ గారికి, వేదిక వచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు, నా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎవరైతే మన ప్రజల కొరకు పాటు పడతారో అటువంటి వ్యక్తులని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలు ఉంటే తప్పనిసరిగా వేరే వాళ్ళకు కూడా రాజకీయ నాయకులు అందరూ తెలుసున్నారు. ఎన్టీ రామారావు లెక్క వాళ్ళకు రాజకీయాలు తెలకుండా వాస్తవాలు చూసి రాజకీయాలు ఏమవుతా ఉందో అని అటు రాజకీయమే అవకాశం లేని వాళ్ళు గత 9 నెలలు రాత్రి పగలు కష్టపడి గ్రామాల్లో తిరుగుతూ
ప్రజలను ఏం చేస్తా బాగుంటుందన్న ఆలోచన మేరకు మనం చెప్తూ మన ప్రభుత్వం వస్తుంది ఇవి చేస్తామని ఆ విధంగా నమ్మకం కల్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏది బాగుంటుంది, ఏది ముందు తీసుకోవాలి అన్న ఆలోచనలతో చెప్పారు. వెంకటేశ్వర మండలాలు కానీ, వ్యవస్థలు కానీ, రిజర్వేషన్స్ కానీ, చిన్న వాళ్ళని పైకి తెచ్చుడు కానీ, మా మిత్రులు అప్పుడు యువకులు ఉన్నారు. నేను అప్పుడే రాజకీయం వస్తా ఉన్నా. వాళ్ళందరికీ మనకు సేవ చేయడానికి ఆ పెద్ద మనిషి అవకాశం ఇప్పించాడు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి మహనీయుల విగ్రహాలని మనం అందరం ఈరోజు ఆవిష్కరించడం వారి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా చేస్తూ అదేవిధంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ లో కష్టం ఉంటుండే, అంత సీనియర్స్ ఉంటుంది. వారి ఆలోచన మేరకు యువకులందరూ ఎన్టీ రామారావు గారి దగ్గర వారి ఉత్సాహం చూసి వారి మాటలు యువకులందరూ మేము ముందుకు వస్తామని వచ్చి కాంటెస్ట్ చేశారు, గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాంట్లో అప్పుడు లేకున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో ఉంటాయి. మన చంద్రబాబు గారి నాటితో సన్నిధిగా ఉంటూ అక్కడ కూడా ఎమ్మెల్సీగా తీసుకొని ఆ విధంగా ఎదుర్కొంటూ వచ్చారు. మరి అవన్నీ తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటూ మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మను వెంకటేశ్వరరావు గారు అగ్రికల్చర్ బాగా చేస్తారని బహుశా ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ వ్యవసాయమే మనకు ముఖ్యము, నాగేశ్వరరావు గారు ఉంటేనే బాగా చేస్తారన్న ఆలోచన వాళ్ళకు కూడా కలిగింది. మరి వారు కూడా మేము మొన్ననే డిస్కస్ చేశాం, మాట్లాడాం. రైతులకు ఏం చేస్తే బాగుంటా, సీడ్ ఇవ్వాలి, దిగుబడులు పెంచాలి, నీళ్ళు ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. దాంట్లో భాగమే నిన్న 2 days 2 రోజుల క్రితం మన పుణ్యాత్ముడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం ఎన్నో సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నది. వారు వచ్చినాక నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పి అటు ప్రభుత్వం లేదు, ప్రైవేట్ వాళ్ళని కూడా పని చేయించారు. కేవలం ఒకటే పంట అయితే స్ప్రేయింగ్లు కానీ దిగుబడులు కానీ ఎక్కువ వస్తలేవు అన్న ఆలోచనతో మళ్ళీ మా అందరి ఆలోచన మేరకు, మీ అందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి, మీరు ప్రజలు అడగండి, ఆలోచన మేరకు మనం స్టార్ట్ చేద్దామని చెప్పిన తప్పనిసరిగా మనకు అవసరాలు ఉన్నాయని చేస్తూ మనందరం యూనిట్గా ఉండాలి. మనకు ఎవరైతే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి జ్ఞాపకం పెట్టుకొని మనమందరం దేని మీద అయితే డిపెండెన్స్ ఉన్నామో, దేని మీద అయితే ఆధారపడి ఉన్నామో దాన్ని బతికించే విధంగా, దాన్ని మనకు పంటలు పండించే విధంగా ఉన్నదా అటువంటి ప్రభుత్వాలని మన బాధ్యత కాపాడుకోవడానికి. కాబట్టి తప్పనిసరిగా కొందరు ఏమి లేదు కానీ
మంచి మాటలు నేర్చారు. మరి ఆ మాటలతోనే పనులు నడుస్తాయి, కడుపు నిలుగుతుంది అంటే బాగుండదు. అటువంటి వాళ్ళను నమ్మకుండా వాస్తవాలు ఎవరు చేస్తారో దాన్ని ఆలోచించి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీ ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పారు నీకు కాదేమో అక్కడ మాకు ఎంపీ ఆయన మాకు రాబాబు ఎంపీ ఇక్కడ కాదు కదా, మా ఎంపీ గారు వచ్చారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది. ఇప్పుడే మండవ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఫౌండేషన్ 10:30కి అని చెప్పారు. కరెక్ట్, నేను 10:30కి వేరే కూర్చున్నా. ఎంపీ సాబ్ ఇంకొక అర్ధగంట అయినా కూడా వస్తాడు, మా ఇంటికి ఛాయకు వస్తాడు, తర్వాత ఇచ్చి వస్తాడు. అంటే కనీసం మర్యాదలే. ఆయన వచ్చిండు, మేము ఇక్కడ వచ్చినాం. పెద్దలు వస్తారేమో వాళ్ళని రిసీవ్ చేసి పంపించి చనిపోదామని. ఇక్కడ లేట్ అవుతుందంటే అని పోయాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఢిల్లీలో స్టార్ట్ చేసిండు. అందరం టీవీలు పెట్టుకొని మధ్యలో ఎవరాదు ఆయనేమో ఈడన మైక్. దాని గురించి లేట్ అయింది. ఎవరో బాబు లేటు లైన్ కాదు. వారి పెద్ద ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు నేను రారాదా, ఒక శాసనసభ్యుడినే కాదు రారాదు. కాబట్టి లేట్ అయినందుకు నన్ను క్షమించరా నేను కోరుతూ, అదేవిధంగా మీ అందరు కమిటీ సభ్యులందరూ వారి స్టాచ్యూలు చాలా చక్కగా పెట్టినందుకు, అంత హైట్ పైన పెట్టినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరూ గమనిస్తా ఉన్నాను. జై హింద్. అక్కడేమో ఒత్తిడి ఉంది, అందుకని ఎవరు కూడా కట్ షాట్ చేసుకుంటున్నాం. అలాగే నాగేశ్వరరావు గారి మాటల మీద ఒకటే 2 మాటలు చెప్తా నేను. నాగేశ్వరరావు గారికి నా చెప్పినట్టు జిల్లాతో అనుబంధం ఉంది. ఆఖరికి బాన్సువాడలో సంగీతం కళ్యాణి మా దగ్గర గుత్పాలి సార్లు కూడా ఆ ఫైల్ మూవ్ అయినందుకు, స్టార్ట్ చేసినందుకు దాంట్లో ఆ రోజు మిత్రులు మరి మా క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కూడా మైండ్ ఇరిగేషన్ చేసినారు. కనుక ఈ సందర్భంలో వారికి నేను ఒకటే 2 గుర్తు చేయదలుచుకున్నాను. ప్రత్యేకంగా ఆ ఇరిగేషన్ దాంట్లో సుదర్శన్ రెడ్డి గారు కూడా అనుభవం ఉంది. అందరూ కలిసి ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి, అవి కూడా బయట పెట్టే తొందరగా చేయాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ చెప్పినా మా నందిపేటలో ఒక కార్యక్రమం పెట్టినా ఇంత మటుకు అది పొందుపరు. ఇండస్ట్రీస్ అలాట్మెంట్ అయింది, 2, 3, 4 గవర్నమెంట్లు అయినాయి, ఇబ్బంది అవుతారు. అది చేస్తూ ఫస్ట్ ఆయన చెప్పారు. నేను ఒకటి మాత్రం సీరియస్ గా ఒకటి అడగదలుచుకున్నాను. కనీసం అన్ని జిల్లాల్లో పెట్టాలనే కోరిక ఉన్నా ఇప్పటికే 4 జిల్లాల్లో పెట్టినటువంటి అగ్రికల్చర్ కాలేజీ, యూనివర్సిటీ అనేది పెద్ద ఆశేమో కానీ అగ్రికల్చర్ కాలేజీ మన అక్బర్ నగర్ లో అప్గ్రేడ్ చేస్తారా లేదు ఇంకెక్కడైనా స్థలం చూసి మా దగ్గర కొత్త కాలేజీ పెడతారా అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకి రావాలని మా శాయశక్తుల మీ మీద ఫోర్స్ చేస్తామని, అంతకంటే పెద్దది కావాల మాకు వచ్చేవి కూడా కనబడుతుంది. కాబట్టి ఆ కాలేజీ పెట్టి చాలా జిల్లాలలో అన్ని కాలేజీలోనే ఇంజనీరింగ్ మండలి కూడా ఉంది, మెడికల్ కాలేజీలు జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఇస్తే 70-80% రైతాంగానికి మన అందరికీ ఎవరు విమర్శించలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరం బాధ్యులే, విమర్శిస్తే అయ్యేది కాదు. కానీ ఈ తరుణంలో మీ నాయకత్వంలో మరి ఆ అగ్రికల్చర్ కాలేజీ పునాది పడాలని పడతారని స్థాపిస్తారని నేను ఆశిస్తూ, కోడికి వచ్చినప్పుడు నాకు ఒకటే ఉంటుంది, ఎన్టీ రామారావు గారు వస్తే
చాలా మంది పేర్లు ఒకటి చెప్తే రెండు మిస్ అవుతాయి. చాలా మంది 83లో ఆయన రాజకీయ చైతన్యానికి ఆస్తులు కూడా ఆహుతి చేసుకున్న చాలా మంది ఉన్నారు. మరి అందరికీ తెలుసు అనుకుంటా. ఈ రంగారావు సార్ని చూస్తే వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆయనతో సహా మొదలు పెడితే పేరు చెప్పారు కదా, ఒక్కడి మిస్ అయితే కూడా అవుతారు. ఇటువంటి వాళ్ళందరి రాజకీయ ఉపన్యాసాలతో వచ్చినటువంటి పార్టీ, మీ అందరి యొక్క దీంట్లో నిలబడ్డటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అటువంటిది. నేను ఒకటే కోరుకుంటా, ఎన్టీ రామారావు గారికి విగ్రహాలు పెట్టేదానికన్నా ఎన్టీ రామారావు గారి పేరు జపం చేసి రాజకీయాన్ని గడిపేదానికన్నా ఎన్టీ రామారావు గారి ఆశయాల్లో నిజాయితీగా ప్రజాసేవ పాయింట్గా మనం రాజకీయం చేస్తే ఆయనకి నిజమైనటువంటి ఆయనకి నివాళులు ఇచ్చినాడు అవుతాం. దానికి తెలుగుదేశంలో ఉన్నవాడే కాదు, సమాజం కూడా రావాలనేది ఒక్క మాత్రం మనసులో ఉన్నటువంటి కోరిక, ఆశ మీ ద్వారా వ్యక్తం చేసుకుంటూ, నాకు తెలుసు ఇక్కడ వర్ణీ సెంటర్ ఆ మాట నాకు తెలుసు. ఆ రోజున ఆయన ఎమ్మటి వస్తా ఉంటే ఎత్తులు పరిగెత్తి ఆ చైతన్య రథం మీరు ఏమేం చేశారో నా ముందు కళ్ళ ముందు వస్తున్నాయి. కాబట్టి అది కూడా సీన్ గుర్తుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదేమైనా పెద్దలు మాట్లాడాలని, మన చెప్పిన బాధలు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు. గౌరవనీయులు పూజ్యులు, రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి మహానుభావుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా చిరకాల మిత్రులు మండవ గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, లక్ష్మణ గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మిత్రులందరికీ, కోటగిరి వివిధ చుట్టుపక్కల మండల ఎన్టీఆర్ అభిమానులందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ, సోదరి సోదరిమణులు, ఆలస్యమైన ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి కోటగిరి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడికి మనం ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నా ఈనాడు అటువంటి మహానుభావుడు మళ్ళీ పుడతాడని కానీ, లేదు ఆ రకమైనటువంటి పద్ధతులు, నిబద్ధత, నిజాయితీ, నిక్కచ్చితనం ఉండేటటువంటి వ్యక్తులు మళ్ళీ సమాజంలో వస్తారని చెప్పి మేము ఆశించకపోయినా, ఆయన బాటలో నడవటానికి కొంతమంది ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈనాటి రుగ్మతలు కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనన్న ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా, నిబద్ధతతో, నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన నటన, ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు. ఆయనకి తలగుడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి పొద్దున్నే చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరుకున్నటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతం, ఆ కులం ఈ కులం అని చూడకుండా తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పాడు, సమాజమే నా దేవాలయం అని చెప్పాడు, పేదవాడే నా దేవుడు అని చెప్పాడు. అందుకని ఆయనకి 100 సంవత్సరాలు శత జయంతి జరుపుకున్నా, ఎన్ని శత జయంతులు జరుపుకున్నా ఎన్టీఆర్ని మర్చిపోదు ఈ తెలుగు జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక తెలుగువాడు ఎవరు అని అంటే
ఈనాడు పేరు చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక ఎన్టీఆర్. అది నటనా కౌశల్యంలో కావచ్చు, పరిపాలనా పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే. కాబట్టి అటువంటి పార్టీలో అటువంటి వ్యక్తి యొక్క సాహచర్యంతో పుట్టినటువంటి మేము ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసమే పనిచేసి ఆయన ఆలోచనల కోసమే ముందుకు నడిచి ఎంతో కొంత ఈ యొక్క వ్యవస్థలో ఆయన కోరికలు తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ప్రభుత్వంలో కూడా పెద్దలు మండవ గారు ఆయన పక్కోడి మీద వేయడానికి పెద్ద గొప్ప మనిషి అండి. ఆయన మీద ఏమీ పెట్టుకోడు. ఏదైనా కూడా సుదర్శన్ రెడ్డి గారి మీద ఎల్లయ్య మీద పొల్లయ్య మీద తోసేసి పక్కన పెద్ద మనిషిలాగా ఉంటాడు. అసలు ఆయన చెప్తే రేవంత్ రెడ్డి గారు కాదంటాడండి. ఇప్పుడు రమ్మనండి మేమిద్దరం తీసుకెళ్లి అడిగిస్తాం. కాబట్టి ఆయన అడిగినటువంటి వ్యవసాయ కళాశాల పెద్దల ఆలోచనల పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తప్పకుండా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి యొక్క సంక్షేమ రాజ్యాన్ని ఒక పక్క, అభివృద్ధి రాజ్యాన్ని ఒక పక్క నడుపుకుంటూనే ఒక నీతివంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు, కొన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నెరవేర్చేదానికి మా ప్రయత్నం ఉంటుంది. మీరు కూడా ఏది మంచి అనుకుంటేది ఎన్టీఆర్ మనుషులుగా, ఎన్టీఆర్ అభిమానులుగా ఈ సమాజానికి ఏది మంచిదైతే దాన్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ కోరికలకు తగ్గట్టుగానే ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మహా కార్యక్రమానికి తలపెట్టినటువంటి నిర్వాహకులకి మళ్ళీ నమస్కరిస్తూ ఆలస్యమైన వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఆకలి అవుతుందా? మరి గట్టిగా ఒకసారి అనండి మహానుభావుడు కోసం జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి పెద్దలకు పిలువగానే ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి, మాజీ మంత్రివర్యులకి, అలాగే మాజీ శాసనసభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఉప్పాల శంకర్, శ్రీధర్, రమేష్ బాబు, అలాగే ఉదయ్ భాస్కర్, ఆనంద్ గారు, కిషోర్ బాబు గారు, కృష్ణారావు గారు, వీరందరూ కూడా పైకి రావాలి. పత్తి గారు, బర్ల మధుకర్, నెక్కొంటి రమేష్ గారు, శివ గారు, జానీ గారు, హనుమంతరావు సార్ అందరూ కూడా వేదిక మీదకి వచ్చేసి పెద్దలను, గౌరవనీయులు మంత్రివర్యులు గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. సౌండ్ ఇంజనీర్ అరుణ్ గారు ప్లీజ్ కమెంట్ టు ద డయాస్. మరో ఇంజనీర్ వంశీ గారు, రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ అభిమానులు